వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఒకసారి నీట్ రీనీట్ ఎగ్జామ్ రాశారు. వాళ్ళ కట్ ఆఫ్ మార్కులు ఒక +10 కలిపి ఏ కాలేజీలో ఎన్ని మార్కులు వస్తే మీరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఈ తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకసారి తెలంగాణ నీట్ 2026 ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ మార్కులు +10తో ఇస్తున్నాం. ఇప్పుడు టాప్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ వరకు వస్తే జనరల్లో 580 మార్కుల వరకు సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. బీసీఏ 522 మార్కులు, బీసీబీ 560 మార్కులు, బీసీసీ 545 మార్కులు, బీసీడీ 550 మార్కులు, బీసీఈ 544 మార్కులు, SC2 488 మార్కులు, SC3 498 మార్కులు, ST 482 మార్కులు కనుక సాధిస్తే ఖచ్చితంగా ఆ కాలేజీలో సీట్ కొట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే జనరల్ 570 మార్కులుగా కనిపిస్తూ ఉంది. అలాగే బీసీఏ 488 మార్కులు, బీసీబీ 540 మార్కులు, బీసీసీ 534 మార్కులు, బీసీడీ 522 మార్కులు, బీసీఈ 520 మార్కులు, SC2 464 మార్కులు, SC3 470 మార్కులు, ST 478 మార్కులు వస్తే ఆ కాలేజీలో మీరు అప్లై చేసుకుంటే సీట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈఎస్సి మెడికల్ కాలేజీలో చూస్తే జనరల్ 550 మార్కులు, బీసీఏ 478 మార్కులు, బీసీబీ 535 మార్కులు, బీసీసీ 524 మార్కులు, బీసీడీ 522 మార్కులు, బీసీఈ 512 మార్కులు, SC2 454 మార్కులు, SC3 470 మార్కులు, ST 455 మార్కులు కనుక సాధించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్. ఇక్కడ జనరల్ వచ్చి 538 మార్కులు, బీసీఏ వచ్చేసి 462 మార్కులు, బీసీబీ వచ్చేసి 519 మార్కులు, బీసీసీ వచ్చేసి 472 మార్కులు, బీసీడీ వచ్చేసి 504 మార్కులు, బీసీఈ వచ్చేసి 498 మార్కులు, SC2 వచ్చేసి 448 మార్కులు, SC3 వచ్చేసి 458 మార్కులు, ST వచ్చేసి 460 మార్కులు సాధిస్తే ఆ విద్యార్థికి కాకతీయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే విధంగా కనిపిస్తుంది. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ విషయానికి వస్తే జనరల్ 520 మార్కులు, బీసీఏ 442 మార్కులు, బీసీబీ 508 మార్కులు, బీసీసీ 480 మార్కులు, బీసీడీ 492 మార్కులు, బీసీఈ 494 మార్కులు, SC2 435 మార్కులు, SC3 448 మార్కులు, ST 444 మార్కులు వస్తే సీట్ వచ్చి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్ విషయానికి వస్తే ఇక్కడ జనరల్ వచ్చేసి 500 మార్కులు, బీసీఏ వచ్చేసి 429 మార్క్స్, బీసీబీ వచ్చేసి 480 మార్క్స్, బీసీసీ వచ్చేసి 444, బీసీడీ వచ్చేసి 478, బీసీఈ వచ్చేసి 465, SC2 వచ్చేసి 425, SC3 వచ్చేసి 435, ST వచ్చేసి 435 వస్తే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. జిఎంసి మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఇక్కడ జనరల్ వచ్చేసి 504 మార్కులు వస్తే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీసీఏ 438, బీసీబీ 492, బీసీసీ 454, బీసీడీ 490, బీసీఈ వచ్చేసరికి 488, SC2 వరకు వచ్చేసరికి 434, SC3 వస్తే 440, ST 442 మార్కులు వస్తే సీట్ వచ్చే విషయం కనిపిస్తూ ఉంది. ఇక జిఎంసి సిద్దిపేట్ ఓన్లీ చెప్పే గవర్నమెంట్ కాలేజ్ వరకు చెప్తున్నామండి, ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ వరకు చెప్తున్నాం. జిఎంసి సిద్దిపేట వచ్చేసి 499 మార్కులు, బీసీఏ 430, బీసీబీ 490, బీసీసీ 458, బీసీడీ 484, బీసీఈ 480, SC2 425, SC3 438, ST 458. ఇది కూడా కింద ఇస్తాం, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే జిఎంసి సూర్యాపేట విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఖమ్మం వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటది. జనరల్ 490, బీసీఏ 422, బీసీబీ 448, బీసీసీ 464, బీసీడీ 462, బీసీఈ 470, బీసీఈ 420, SC3 428, ST 434 వచ్చే అవకాశం ఉంది. జిఎంసి నల్గొండ విషయానికి వస్తే
జనరల్ 448, బీసీఏ 420, బీసీబీ 478, బీసీసీ 460, బీసీడీ 464, బీసీఈ 460, SC2 415, SC3 422, 430 మార్కులు ఎస్టీకి కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ జిఎంసి నల్గొండ విషయానికి వస్తే జనరల్ 448, బీసీఏ 420, బీసీబీ 478, బీసీసీ 460, బీసీడీ 464, బీసీఈ 460, ఇక్కడ SC2 415, SC3 422, ఎస్టీ వచ్చేసి 430 మార్కులు వస్తే అక్కడ ఖచ్చితంగా సీట్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిఎంసి సంగారెడ్డి విషయానికి వస్తే జనరల్ ఓసీ వచ్చేసి 442, బీసీఏ వచ్చేసి 415, బీసీబీ వచ్చేసి 478, బీసీసీ వచ్చేసి 448, బీసీడీ వచ్చేసి 464, బీసీఈ వచ్చేసి 462, SC2 వచ్చేసి 414, SC3 వచ్చేసి 425, ఎస్టీ వచ్చేసి 429 మార్కులు వస్తే సీట్ సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ నాగర్ కర్నూలు విషయానికి వచ్చేసరికి ఓసీ వచ్చేసి జనరల్ ఓసీ వచ్చేసి 476 మార్కులు. ఇక బీసీ వచ్చేసరికి బీసీఏ వచ్చేసరికి 410 మార్కులు, బీసీబీ వచ్చేసరికి 448 మార్కులు, బీసీసీ వచ్చేసరికి 432 మార్కులు, బీసీడీ వచ్చేసరికి 454 మార్కులు, బీసీఈ వచ్చేసరికి 448 మార్కులు, SC2 వచ్చేసరికి 409 మార్కులు, SC3 వచ్చేసరికి 420 మార్కులు, ఎస్టీ వచ్చేసేసి 422 మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ జిఎంసి కరీంనగర్ లో వచ్చేసరికి జనరల్ 506, బీసీఏ 455, బీసీబీ 462, బీసీసీ 415, 425, బీసీడీ 450, అలాగే బీసీ 444, SC2 410, SC3 420, ఎస్టీ వచ్చేసరికి 424 మార్కులు వస్తే వచ్చే అవకాశం కనిపిస్తుంది. జిఎంసి వనపర్తికి వచ్చేసరికి జనరల్ 508 మార్కులు, బీసీఏ 454 మార్కులు, బీసీబీ 450 మార్కులు, బీసీసీ 418 మార్కులు, బీసీడీ 448 మార్కులు, బీసీ 448 మార్కులు, అలాగే SC2 409 మార్కులు, SC3 419 మార్కులు, అలాగే ఎస్టీ 422 మార్కులు వస్తే సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా మీరు భావించవచ్చు. జిఎంసి కుతులాబాద్పూర్ వచ్చేసరికి జనరల్ 480 మార్కులు, ఇక్కడ బీసీఏ వచ్చేసరికి 404 మార్కులు, బీసీబీ 468 మార్కులు, బీసీసీ 410 మార్కులు, బీసీడీ 454 మార్కులు, బీసీఈ 460 మార్కులు, SC1 394 మార్కులు, SC2, SC3 402 మార్కులు, ఎస్టీ 412 మార్కులు. SC1 చెప్పట్లేదండి ఎక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళకి కట్ ఆఫ్ ఏ విధంగా కూడా చెప్పలేము, జస్ట్ ఎలిజిబుల్ అయితే కూడా పోయినసారి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ జిఎంసి ఖమ్మం జిల్లా వాళ్ళకి, ఇది అంటే ఖమ్మం అప్లై చేసుకున్న వాళ్ళకి జనరల్ 505, బీసీఏ 454, బీసీబీ 450, బీసీసీ 436, బీసీడీ 450, బీసీఈ 445, SC2 408, SC3 415, ST 420గా ఉంది. నెక్స్ట్ రామగుండం జిఎంసి, నెక్స్ట్ జనరల్ 460, బీసీఏ 404, బీసీబీ 448, బీసీసీ 455, బీసీడీ 446, బీసీఈ 433, SC2 406, 418 SC3, 421 ఇక్కడ ఎస్టీగా ఉంది. జిఎంసి మహేశ్వరం ఇక్కడ 470 జనరల్, 392 బీసీఏ, బీసీబీ 442, బీసీసీ 430, బీసీబీ 430, బీసీఏ, బీసీసీ, బీసీడీ 438, బీసీఈ 460, SC2 400, SC3 406, ఎస్టీ వచ్చేసి 410 మార్కులు. జిఎంసి మహబూబాబాద్ విషయానికి వచ్చేసరికి జనరల్ 458, బీసీఏ 389, బీసీబీ 441, బీసీసీ 432, బీసీడీ 439, బీసీఈ 425, SC2 398, SC3 406, ఎస్టీ 410 మార్కులు వస్తే మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక జిఎంసి కొత్తగూడెం వరకు వచ్చేస్తే ఇక్కడ బోసి 450, బీసీఏ 341, బీసీబీ 434, బీసీసీ 430, బీసీడీ 438, బీసీఈ 428, SC2 390, SC3 406, ఎస్టీ 409 మార్కులు సాధిస్తే మీరు రేసు రోడ్డుగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ మరికొన్ని కాలేజీలు ఉన్నాయి, ఇవి చెప్పే ప్రయత్నం చేస్తా.
ఇక నెక్స్ట్ జిఎంసి జగిత్యాల విషయానికి వస్తే జనరల్ 445, బీసీఏ 346, బీసీబీ 435, బీసీసీ 430, బీసీడీ 434, బీసీఈ మళ్ళీ 434, ఎస్సీ2 394, ఎస్సీ3 402, ఎస్టీ 406 మార్కులు వస్తే ఆ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంది. జిఎంసి వికారాబాద్కు వస్తే ఇక్కడ జనరల్ 440, బీసీఏ 344, బీసీబీ 434, బీసీసీ 430, బీసీడీ 432, బీసీఈ 390, ఎస్సీ2 400, ఎస్సీ3 406, ఎస్టీ 402 మార్కులు వస్తే రేసులో ఉన్నట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్ జనగాం జనరల్ 442, బీసీఏ 341, బీసీబీ 430, బీసీసీ 422, బీసీడీ 434, బీసీఈ 425, ఎస్సీ2 390, ఎస్సీ3 400, ఎస్టీ వచ్చేసి 402 మార్కులు వస్తే రేసులో ఉన్నట్టుగా భావించ ఆ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ జిఎంసి మంచిర్యాల్ జనరల్ 438, ఇక్కడ బీసీఏ 376, బీసీబీ 425, బీసీసీ 395, బీసీడీ 434, బీసీఈ 423, ఎస్సీ2 392, ఎస్సీ3 400, ఎస్టీ 402 మార్కులు వస్తే మీరు ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. జిఎంసి రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే జనరల్ 438, బీసీఏ 384, బీసీబీ 428, బీసీసీ 414, బీసీడీ 435, బీసీఈ 420, ఎస్సీ2 394, ఎస్సీ3 399, ఎస్టీ 400 మార్కులు వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఆ కాలేజీలో కనిపిస్తూ ఉన్నాయి. జిఎంసి నిర్మల్ విషయానికి వస్తే జనరల్ 445, బీసీఏ 378, బీసీబీ 428, బీసీసీ 390, బీసీడీ 434, బీసీఈ 425, ఎస్సీ2 348, ఎస్3 396, 398 ఎస్టీకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నవి. ఇక నెక్స్ట్ జిఎంసి జయశంకర్ భూపాలపల్లి విషయానికి వస్తే జనరల్ 435, బీసీఏ 371, బీసీబీ 423, బీసీసీ 408, బీసీడీ 428, బీసీఈకి వచ్చేసరికి 418, ఎస్సీ2 కోసం 398, ఎస్సీ3 407, ఎస్టీ 398 మార్కులు వస్తే సీట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఆ కాలేజీలో. నెక్స్ట్ జిఎంసి మెదక్ విషయానికి వస్తే జనరల్ 440, ఇక్కడ బీసీఏ 374, బీసీబీ 430, బీసీసీ 423, బీసీడీ 431, బీసీఈ 428, ఎస్సీ2 382, ఎస్సీ3 392, ఎస్టీ 397 మార్కులు వస్తే వచ్చే అవకాశం ఉంది. జిఎంసి కొమరంభీం ఆసిఫాబాద్కు వచ్చేసరికి జనరల్ 435, బీసీఏ 370, బీసీబీ 423, బీసీసీ 400, బీసీడీ 425, బీసీఈ 418, ఎస్సీ2 384, ఎస్సీ3 396, ఎస్టీ 395 మార్కులు వస్తే ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. జిఎంసి నర్సంపేట విషయానికి వస్తే జనరల్ 438 మార్కులు, బీసీఏ 377, ఇక్కడ బీసీబీ 423, బీసీసీ 425, బీసీడీ 430, బీసీఈ 420, ఎస్సీ2 380, ఎస్సీ3 390, ఎస్టీ 394 మార్కులు వస్తే ఖచ్చితంగా సీట్ సాధించే అవకాశం అక్కడ కనిపిస్తూ ఉంది. జిఎంసి ములుగు విషయానికి వస్తే ఇక్కడ జనరల్ 435, ఇక్కడ బీసీఏ 371, బీసీబీ 420, ఇక్కడ బీసీసీ 418, బీసీడీ 430, బీసీఈ 418, ఎస్సీ2 378, ఎస్సీ3 390, ఎస్టీ 392 వస్తే సీట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ అప్లై చేసుకుంటే. ఇక నెక్స్ట్ జిఎంసి నారాయణపేట విషయానికి వస్తే జనరల్ 440, బీసీఏ 375, బీసీబీ 422, బీసీసీ వచ్చేసి 425, బీసీడీ 422, బీసీఈ 428, ఎస్సీ2 375, ఎస్సీ3 391, ఎస్టీ 392. గద్వాలకు వచ్చేసరికి 438 జనరల్, బీసీఏ 370, బీసీబీ 425, పీసీబీ 420, పీసీడీ 420, బీసీఈ 428, ఎస్సీ2 384, ఎస్సీ3 349, ఎస్టీ 390 మార్కులు వస్తే సీట్ సాధించే అవకాశాలు ఈ కాలంలో అవకాశం ఉంది. నెక్స్ట్ వరంగల్ కొత్తగా వచ్చిన కాలం లాస్ట్ ఇయర్, ఇక్కడ జనరల్ 425 వస్తే వచ్చే అవకాశం ఉంది. బీసీఏ 359, బీసీబీ 415, బీసీసీ 411, బీసీడీ 418, బీసీఈ 410, ఎస్సీ2 375, ఎస్సీ3 348, ఎస్టీ 390 మార్కులు. ఇక చివరికి ఉంది జిఎంసి యాదగిరి భువనగిరి, ఇక్కడ వచ్చేసరికి జనరల్ 430, బీసీఏ 370, బీసీబీ 414, బీసీసీ 410, బీసీడీ 420, బీసీఈ 409,
SC2 385, SC3 390, ST 391 మార్కులు ఇంకా సాధిస్తే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఏ గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని మార్కులు వస్తే మీకు సీట్ సాధించే అవకాశం ఉంది అన్నది ఒక +10 మార్కులు కలిపి ఇవ్వడం జరిగింది. +10 మార్కులు కలిపే ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ నిరుత్సాహపడొద్దు, మాకు ఈ కాలేజ్ వస్తుందని ఇది కావద్దు. ఇక్కడ ఇది ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ వరకు చెప్పాం. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తే ఎంతవరకు కట్ ఆఫ్ ఉండేదన్నది. ఇక్కడ ఈ మార్కులు కనుక మీకు వచ్చుంటే ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుందో కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ.